హే మ్యాన్, వీడు ఇంకా చనిపోలేదా? వీడు మీకు కూడా కనిపిస్తున్నాడా? నా ఒక్కడికి కనిపిస్తున్నాడా? అయిపోయింది, పోయింది, వీడు పోయాడు అనుకున్నాగా, మళ్ళీ వచ్చాడా? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? హలో గైస్, గెస్ హూస్ బ్యాక్? నేను మీ మోస్ట్ కన్సిస్టెంట్ యూట్యూబర్. నేను మీ మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ యూట్యూబర్. ఇన్కన్సిస్టెంట్ యూట్యూబర్ అంటే ఇన్కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసే యూట్యూబర్. దట్స్ మీ. సో ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. అండ్ 1.5 year తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు గోలా అనుకుంటారా? ఏం లేదు గైస్, బేసికల్గా నాకు ఉద్యోగం చేయడం నచ్చదు, ఒకటి కింద పని చేయడం నాకు నచ్చదు, జీతం డబ్బుల మీద బతకడం నాకు నచ్చదు. సో ఏమో యూట్యూబ్ క్లిక్ అయితే నేను ఫుల్ టైం యూట్యూబ్లో దిగిపోయి రిటైర్ అయిపోయి ఒకరితో తిట్టించుకునే పని ఉండదు, ఇది ఉండదు. సో అలా అంటే మూడ్ స్వింగ్స్ వచ్చిన ప్రతిసారి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తా. కొన్ని రోజులకి బద్ధకం వేస్తుంది, మళ్ళీ ఒక సంవత్సరం మాయమైపోతా. బట్ యా, స్టిల్ ఐఎమ్ అలైవ్ ఫర్ నౌ, యాజ్ ఆఫ్ నౌ. చీజ్ టు దట్. బేసిక్గా ఈ వీడియోకి నేను ఒక టాపిక్ అంటూ ఏం అనుకోలేదు. సో యా, ర్యాండమ్గా నోటుకి ఏదో వస్తే అది బాగుపడుతుంటా. ప్లీజ్ బేర్ విత్ మీ. యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ ఆల్ యూట్యూబర్స్ లైక్ వాళ్ళు ఒక నీష్ ఎంచుకుంటారు. లైక్ నేను చేసే వీడియోస్ ఈ పర్టికులర్ టాపిక్, ఈ పర్టికులర్ ఫీల్డ్ మీద అని. సో నేను అట్లా చాలా ట్రై చేసి ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ అట్లే ఉంటుంది. ఇప్పుడు మనకి ఒకళ్ళు ట్రావెలింగ్, గేమింగ్, టెక్ రివ్యూస్, కానీ ఏదో ఒకటి కుకింగ్, బ్లా బ్లా బ్లా, వాట్ ఎవర్, వ్లాగ్స్, కిడ్స్. సో నేను ఆల్మోస్ట్ 6-7 years నుంచి చేస్తున్నా నా నీష్ ఏంటి అని. ఒకసారి గేమింగ్ అనుకున్నా, ఒకసారి బ్లాగ్స్ అనుకున్నా, ఒకసారి యానిమే, ఒకసారి మూవీస్, ఒకసారి సిరీస్. బట్ మనకి బాగా మూడ్ స్వింగ్స్ ఎక్కువ అనమాట. ఈడేంటారు పద్దాక అమ్మాయిలాగా మూడ్ స్వింగ్స్ అంటాడండి, నేనే చేయలేను బ్రో. సో మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు అటు ఇటు ఇదొకసారి మారుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజన్లో ఉన్నాను, అసలు నేను యూట్యూబర్ అవుతానా, ఒక పర్టికులర్ నీష్ చేయించుకోలేకపోతున్నా అని. తాను ఒకటి రియలైజ్ అయ్యాను, అదే నా స్ట్రెంగ్త్. నాకే నీషు లేకపోవడమే నా స్ట్రెంగ్త్ అని. ఎందుకు మనం డిఫరెంట్గా ఉంటే అది వీక్నెస్ అనుకోవాలి? గుద్దబల్ డైలాగులు దెంగుతున్నాడు రైట్ సినిమా టైటిల్ అనుకుంటున్నారు కదా. బట్ యా, దట్స్ ఫనీ. అప్పుడే మనకు సబ్స్క్రైబర్లు, లైక్లు వస్తాయి. ఎనీవే, యా, మనం డిఫరెంట్గా ఉంటే అది మన వీక్నెస్ కాదేమో. మేబీ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్ అని రియలైజ్ అయ్యా. సో అందరు యూట్యూబర్స్ లాగా పర్టికులర్గా ఒక్క దీనికే అంకితం అవ్వకుండా లైక్ అది కూడా ఒక జాబ్లో అయిపోద్ది కదా అప్పుడు. లైక్ నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్ఫుల్గా నా ఛానల్ దాని మీద బేస్డ్ కాబట్టి ఆ వీడియోస్ చేసే కన్నా ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ నౌ. లైక్ నాకు ఒకరోజు గేమింగ్ వీడియో చేయాలనిపిస్తే గేమింగ్ వీడియో చేస్తా, ఇంకో రోజు రోస్ట్ వీడియో చేయాలనిపిస్తే రోస్ట్ వీడియో చేస్తా, ఇంకో రోజు ట్రావెలింగ్ చేయాలనిపిస్తే ట్రావెలింగ్ చేస్తా. అని ట్రావెలింగ్ చేస్తే అంత బడ్జెట్ లేదనుకోండి, అది వేరే విషయం. ఎనీవే, సో అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్కి టచ్ అవుతుంది కదా. లైక్ ఓన్లీ ఈ పర్టికులర్ ఆడియన్స్ కాకుండా అందరికీ నచ్చేవి ఉంటాయి. అండ్ నాకు కూడా నా మనసుకి, నాకు ఆ మూమెంట్లో ఆ సెకండ్ నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, ఏం చేయాలనిపిస్తుందో అదే టాపిక్ మీద వీడియో చేస్తే నాకు వర్క్ చేస్తున్న స్ట్రెస్ ఉండదు. లైక్ నా లైఫ్ నేను లీడ్ చేస్తూనే వీడియో చేస్తున్నట్టు ఉంటుంది. సో అది చెప్పడానికి, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేసా. ఒక స్క్రిప్ట్ లేదు, మొట్ట లేదు, నోటికి వచ్చింది మ్యాగ్ తింటున్నా.
చేద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్. లైక్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి, ఫ్రీక్వెంట్గా, అంటే మరీ ఎవ్రీ సింగిల్ డే అప్లోడ్ చేస్తాను నేను చెప్పను, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. మీకు నేను చెప్పిన మా అయితే ఒక నెల కూడా చేస్తానో చేయడం డౌటే. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి, ఫ్రీక్వెంట్గా. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. ఐ డోంట్ హ్యావ్ ద బెస్ట్ క్వాలిటీ కెమెరా, నా దగ్గర డ్రోన్స్ లేవు, డిఎస్ఎల్ఆర్లు, గోప్రోస్ ఏం లేవు. ఉన్నది ఒక ఫోన్, అది కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ గైస్. మీకు బోర్ కొట్టకుండా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీలో చాలామందికి వెయిట్, అసలు నేను లొడలో వాక్కుంటూ పోతున్నా. అసలు మీలో చాలామంది నేను ఎవడో కూడా తెలియదు కదా. వెల్ ఇట్స్ యువర్ లక్కీ డే. చాలా అదృష్టవంతులు ఈరోజు మీరు నన్ను తెలుసుకోబోతున్నారు. నా పేరు సాహిత్. నాకు నేను పెట్టుకున్న పేరు రోర్. కాకపోతే రోర్ అనే పేరు ఆల్రెడీ తీసేసుకున్నారు కాబట్టి యూజర్ నేమ్ లేదు కాబట్టి డార్క్ రోర్ అని పెట్టుకున్నా. సో నా పేరు డార్క్ రోర్ ఆర్ సాహిత్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండ్ ఐఎమ్ 22 ఫర్ నౌ. ఇంకో 3 monthsలో ఐ విల్ బి 23. నేను మ్యాథ్స్లో వీక్, పేర్లు గుర్తుపెట్టుకోవడంలో వీక్, మాల్ గుర్తుపెట్టుకోవడంలో వీక్, అండ్ మెంటల్లీ వీక్. ఓకే, సో ఈ వీడియోని ఇంకెలా సాగతీయాలో నాకేం రాట్లా బ్రెయిన్లో. ఇప్పటికీ ఒక 7-8 minutes అయి ఉంటుంది. ఇంకా సాగతీయడం నా వల్ల అవ్వట్లేదు. సో లెట్ us end this here. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.